ప్రజలు మాకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు. అమలు కాని సంక్షేమ పథకాలు అడగటం మా బాధ్యత. వికారాబాద్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మెతుకు ఆనంద్. మరి మీకేమి ఇచ్చిండ్రు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకు? మీరు డెవలప్మెంట్ సరిగా చేయండి, వెల్ఫేర్ సరిగా చేయండి, అంటే అభివృద్ధి సంక్షేమం మీరు సమపాలలాగా చేయండి అని చెప్పి మీకు అధికారం ఇచ్చిండ్రు. మరి మేము హాస్పిటల్కు పోయి కూడా నేనేమన్నా తిట్టినా? నేనేం చెప్పినా అక్కడ బ్లడ్ బ్యాంకు లోపల రెఫ్రిజిరేటరు పనిచేస్తలేదు, దాన్ని సరిచేయండి అని చెప్పిన. బ్లడ్ శాంపుల్స్, యూరిన్ శాంపుల్స్ తీసుకుంటే రిపోర్ట్లు తొందరగా వస్తలేవంట, తొందరగా వచ్చేటట్లు చూడండి అని చెప్పిన. అక్కడ గర్భవతులకు ఇచ్చేటటువంటి కిట్లు కానీ, గర్భం అయిపోయినాక కాన్పోయినాక ఇచ్చేటటువంటి కిట్లు, కేసీఆర్ కిట్లు వస్తలేవంట, అవి వచ్చేటట్లు చూడండి అని చెప్పి. మందులన్నీ బయటికి రాసి ఇస్తున్నారంట, బయటికి రాయకుండా రోగులకు అందరికీ అక్కడనే ఇచ్చేటట్లు చూడండి అని చెప్పి. దీనికే ఉలిక్కిపడి మేమేదో వాళ్ళను తిట్టినట్టు ఆగమాగమైనట్లు అనుకుంటే ఎట్లా చెప్పింది? ఇది ప్రజాస్వామ్యము. మేము మంచిగా గౌరవ స్పీకర్ గారు అని చెప్పి మాట్లాడినా. దానికి నిన్ననో మొన్ననో స్పీకర్ గారు మాట్లాడుతూ ఆయన స్థాయి మర్చి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఎప్పుడన్నా కేసీఆర్ గారిని, మోడీ గారిని విమర్శించిననా అంటుండు. నాకు నవ్వాలనో ఏడవాలనో అర్థం కాదు. మొత్తం మనం ఆయన ప్రసంగాలు మొత్తం ఎలక్షన్లలో చూస్తుంటే నన్ను తిట్టుడు, కేసీఆర్ గారిని తిట్టుడు. వందల కొద్ది వీడియోలు చూపిస్తా. కేసీఆర్ గారిని నేను ఎప్పుడన్నా తిట్టినానా అంటాడు. మరి ఆయన మరి తిట్టిందా తిట్టలేడా? వికారాబాద్ ప్రజలందరికీ కూడా వందలు కాదు వేల వీడియోలు నేను బహిరంగంగా ఇప్పుడు నేను సవాల్ విసురుతున్నా. బహిరంగ చర్చకి ఎవరు వస్తారో రండి. కేసీఆర్ గారిని అతి దారుణంగా విమర్శించిండ్రు అని చెప్పి నేను ప్రూవ్ చేస్తా. మేము ఒక్క మాట కూడా అనలేదనేటటువంటిది మీరేమైనా ప్రూవ్ చేస్తారేమో రండి. అంతే తప్ప ప్రజాస్వామ్యం లోపల ప్రజాస్వామ్యయుతంగా ఉండాలా, ప్రతిపక్షాలు ఇచ్చేటటువంటి సలహాలు సూచనలు తీసుకోవాలి తప్ప మళ్ళీ దీనికి నేను ఈరోజు ఏదో మాట్లాడుతున్నా కాబట్టి కిందోళ్ళని పెట్టి నేను తిట్టిపిస్తా, అట్లా చేస్తా, వాళ్ళ స్థాయి పెరుగుతుంది అనుకుంటే అది గౌరవప్రదం అనిపించుకోదు. మనము హుందాగా ఉండాలి. మీకు భగవంతుడి దయతోటి ఒక మంచి రాజ్యాంగబద్ధమైనటువంటి స్థానం వచ్చింది, దాన్ని గౌరవించుకోండి. మీరు చెప్తా ఉన్నారు గతం లోపల నేను 4,000 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తా అన్నారు. సంతోషం అని చెప్పినాం. మొన్న మేము కూడా మొన్నంటే 10,000 కోట్లు తీసుకొస్తామంటుండ్రు, ఇంకా సంతోషము. మీరు ఎన్ని వేల కోట్లు తీసుకొస్తే వికారాబాద్ అంత అభివృద్ధి చెందుతుంది, చాలా సంతోషం అని చెప్పినాము. ఇక్కడ బ్రిడ్జి కూడా పనులు చాలా స్లోగా పోతున్నాయి, మెల్లగా పోతున్నాయి, జర తొందరగా చేయండి అని చెప్పినాము. దానికింత ఉలిక్కిపాటు ఎందుకండి? మేము ఎవరినన్నా తిడుతున్నామా, ఏమన్నా అంటున్నామా? మా పాత్ర మేము పోషిస్తున్నాము, మీ పాత్ర మీరు సక్రమంగా చేయాలని చెప్పి చెప్తున్నాం. అంతే తప్ప మళ్ళీ నేను ఈరోజు మాట్లాడినా కాబట్టి మీరు ఎవరిని పెట్టి కిందలను పెట్టి మాట్లాడిపిస్తే అది సంస్కారం అనిపించుకోదు. గౌరవ స్పీకర్ గారిని కూడా నేను మంచిగా గౌరవ స్పీకర్ గారనే చెప్తున్నా.